Okay, so let's see one more problem. Integral 0 to 4 pi step of mod sin x plus mod cos x close dx. ఇది క్వశ్చన్. ఓకే, ఫస్ట్ పీరియాడిక్ ప్రాపర్టీ అప్లై చేసే పాసిబిలిటీ ఉంటే అప్లై చేసి ఆ తర్వాత స్ప్లిట్ చేసుకోండి లిమిట్స్. ఓకే, సో మాడ్ సైన్ ఎక్స్ ప్లస్ మాడ్ కాస్ ఎక్స్కి పీరియడ్ ఏంటి చెప్పండి. రెండింటికి ఇండివిజువల్ మాడ్యులస్ ఉన్నప్పుడు 5/2 అనమాట. ఇప్పుడు నేను దీన్ని ఏమని రాయొచ్చు, 8 times of 0 to 5/2 అని రాసేయచ్చు. స్టెప్ ఆఫ్ మాడ్ సైన్ ఎక్స్ ప్లస్ మాడ్ కాస్ ఎక్స్. ఓకే, డిఎక్స్ 0 to 5/2 కాబట్టి ఎట్లాగూ ఫస్ట్ క్వాడ్రంటే కదా. సో ఎట్లాగూ ఫస్ట్ క్వాడ్రంట్ కాబట్టి ఆ మాడ్యులస్ రిమూవ్ చేసేయచ్చా. సో నౌ దిస్ బికమ్స్ స్టెప్ ఆఫ్ సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ డిఎక్స్. ఓకే, సో స్టెప్ ఆఫ్ సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ డిఎక్స్ అండ్ వీ క్లియర్లీ నో దట్ మనకు కావాల్సింది ఏంటి, 0 నుంచి 5/2 వరకు సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్కి మ్యాక్సిమం వాల్యూ ఎంత, మినిమం వాల్యూ ఎంత, అది క్వశ్చన్. 0 దగ్గర ఎంత 1, 5/2 దగ్గర ఎంత 1, సో మధ్యలో 5/4 అన్నట్టు ఉంది. 5/4 దగ్గర ఎంత √2. సో సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్కి మ్యాక్సిమం వాల్యూ √2 అనమాట. అది మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ ఇస్ √2. ఓకే, అండ్ మినిమం వాల్యూ 0 దగ్గర 5/2 దగ్గరే ఉంది, అంతే కదా. సో నువ్వు డిఫరెన్షియేట్ చేస్తే కాస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ అది. ఓకే, ఎనీవేస్ ఇంక్రీజింగ్ 5/4 దాకా ఫంక్షన్ వాల్యూ ఇంక్రీజింగ్, ఆ తర్వాత డిక్రీజింగ్. సరే, సో మ్యాక్సిమం వాల్యూ √2, మినిమం వాల్యూ 0 దగ్గర విచ్ ఇస్ 1, 5/2 దగ్గర కూడా 1 వస్తుంది వాల్యూ. సో అల్టిమేట్గా దిస్ హోల్ సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ అనేది ఇన్ దిస్ పర్టికులర్ ఇంటర్వెల్ ఇన్ 0, 5/2 ఇట్స్ రేంజ్ ఇస్ ఫ్రమ్ 1 to √2 అంతే. ఓకే, సో విచ్ ఇస్ క్లియర్లీ 1, అంతే కదా. సో స్టెప్ ఆఫ్ 1 పాయింట్ సంథింగ్ అంటే 1 డిఎక్స్ విచ్ విల్ గివ్ యూ 8 into 5/2 4 pi. అది ఆన్సర్. ఓకేనా, ఇదొకటి. నెక్స్ట్ ఇప్పుడు లెట్స్ మూవ్ ఆన్ టు ఫ్రాక్షనల్ పార్ట్ ఫంక్షన్. ఓకే, ఫ్రాక్షనల్ పార్ట్ ఫంక్షన్ ఫస్ట్ నువ్వు ఆలోచించాల్సింది ఏంటంటే ఇక్కడ ఫ్రాక్షనల్ పార్ట్ ఫంక్షన్ ఈజ్ ఇట్ పీరియాడిక్ ఆర్ నాట్, అది క్వశ్చన్. ఈజ్ ఫ్రాక్షనల్ పార్ట్ ఫంక్షన్ పీరియాడిక్ ఆర్ నాట్. ఓకే, ఇట్ ఈస్ ఎ పీరియాడిక్ ఫంక్షన్. ఫ్రాక్షనల్ పార్ట్ ఎక్స్. ఓకే, అండ్ యూ ఆల్రెడీ నో దట్ ఫ్రాక్షనల్ పార్ట్ ఎక్స్ అంటే ఎక్స్ మైనస్ స్టెప్ ఎక్స్ అన్నమాట. ఓకే, అండ్ దిస్ ఇస్ పీరియాడిక్ ఫంక్షన్ హూస్ పీరియడ్ ఈక్వల్స్ టు 1. మీకు గ్రాఫ్ని బట్టి కూడా అర్థమైపోతుంది అది. వాట్ ఈస్ ద గ్రాఫ్ ఆఫ్ పీరియాడిక్ ఫంక్షన్. సరే, ఫ్రాక్షనల్ పార్ట్ ఫంక్షన్ దిస్ ఇస్ ద గ్రాఫ్, ఇంకా అలా వెళ్తూ ఉంటుంది అది. సో y 0 1 2 3. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ ఇట్. నా క్వశ్చన్ ఎలా ఉంటుందంటే నీకు ఇంటిగ్రల్ 0 to 100 ఫ్రాక్షనల్ పార్ట్ ఎక్స్ డిఎక్స్ అన్నాను అనుకో. ఫస్ట్ ఎప్పుడైనా కానీ ఫ్రాక్షనల్ పార్ట్ ఎక్స్ ఇన్వాల్వ్ అయినప్పుడు క్వశ్చన్లో పీరియాడిక్ ప్రాపర్టీ అప్లై చేయడానికి ట్రై చేయాలి. సో పీరియడ్ 1 కాబట్టి నేను దీన్ని ఏమని రాసేయచ్చు డైరెక్ట్గా 100 into 0 to 1 అని రాసేయచ్చు. ఓకే, వన్స్ పీరియాడిక్ ప్రాపర్టీ అప్లై చేసిన తర్వాత, ఆ పీరియడ్ ప్రాపర్టీ అప్లై చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఫ్రాక్షనల్ పార్ట్ ఎక్స్ని ఎక్స్ మైనస్ స్టెప్ ఎక్స్ అని రాసుకోండి. ఓకే, సో పీరియాడిక్ ప్రాపర్టీ అప్లై చేసే పాసిబిలిటీ ఉంటే అప్లై చేయాలి, చేసిన తర్వాత ఫ్రాక్షనల్ పార్ట్ని ఫార్ములా అప్లై చేయాలి, స్టెప్ ఎక్స్లో మార్చుకోవాలి. నా 100 into 0 to 1 ఎక్స్ మైనస్ స్టెప్ ఆఫ్ 0 పాయింట్ సంథింగ్ 0 డిఎక్స్. ఓకే, సో 100 into x² by 2 0 to 1 100 into 1/2 50 అయిపోయింది. దట్స్ ఇట్. ఓకే, సపోజ్ నౌ ఇఫ్ ఐ ఆస్క్ యూ ఇంటిగ్రల్ 0 to 100 సో ఇంటిగ్రల్ -2 to 10 సిగ్నమ్ ఫ్రాక్షనల్ పార్ట్ ఎక్స్. చూడండి నెక్స్ట్ క్వశ్చన్, ఇంటిగ్రల్ -2 to 10 సిగ్నమ్ ఆఫ్ ఫ్రాక్షనల్ పార్ట్ ఎక్స్. ఓకే,
అండ్ రిమెంబర్ సిగ్నమ్ ఆఫ్ అ పాజిటివ్ వాల్యూ అంటే +1 అవుతుంది, సిగ్నమ్ ఆఫ్ 0 అంటే 0 అవుతుంది, సిగ్నమ్ ఆఫ్ ఎ నెగిటివ్ వాల్యూ విల్ బి -1. దట్ ఈస్ సిగ్నమ్ ఫంక్షన్. ఓకే, యూ నీడ్ టు నో ఆల్ దిస్. Now periodic property, first 10 minus of -2 into integral 0 to 1 signum of fractional part x dx. Now you can directly convert fractional part x to x minus step x, and in the interval 0 to 1 step x is 0. కాబట్టి సిగ్నమ్ x 0 to 1 ఎట్లాగో అన్ని పాజిటివ్ వాల్యూస్ కాబట్టి సిగ్నమ్ x వాల్యూ 1 అవుతుంది. 0 to 1 1 dx విచ్ ఇస్ అగైన్ ఈక్వల్స్ టు 1. అది సో ఫ్రాక్షనల్ పార్ట్ ఎక్స్ ప్రాబ్లమ్స్ అట్లా సాల్వ్ చేయాలన్నమాట. ఫస్ట్ ఆ పాసిబిలిటీ ఉంటే పీరియాడిక్ ఫంక్షన్ ప్రాపర్టీ అప్లై చేసి ఆ తర్వాత ఫ్రాక్షనల్ పార్ట్ ఎక్స్ని మార్చుకోవాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అగైన్. అండ్ కొన్ని ప్రాపర్టీస్ రాస్తాను, ఫ్రాక్షనల్ పార్ట్ ఎక్స్ ప్రాపర్టీస్. వన్ థింగ్ వి ఆల్రెడీ నో ఇస్ స్టెప్ ఎక్స్ అండ్ ఫ్రాక్షనల్ పార్ట్ ఎక్స్ ప్రాపర్టీస్ రెండు చూద్దాం. స్టెప్ ఎక్స్ ప్లస్ ఎన్ ఇస్ ఈక్వల్ టు స్టెప్ ఎక్స్ ప్లస్ ఎన్ అని రాస్తావు, వేర్ ఎన్ ఈజ్ అన్ ఇంటీజర్. అట్లానే ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎన్ అంటే ఫ్రాక్షనల్ పార్ట్ ఎక్సే అవుతుంది మళ్ళీ, వేర్ ఎన్ బిలాంగ్స్ టు ఇంటీజర్స్. గుర్తున్నాయి ప్రాపర్టీస్. ఓకే, సో ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎన్ ఇస్ అగైన్ ఈక్వల్స్ టు ఫ్రాక్షనల్ పార్ట్ ఎక్స్. ఓకే, దిస్ ఇస్ వన్ థింగ్. నా నెక్స్ట్ వన్, ఇంటిగ్రల్ 1 to 6 ఫ్రాక్షనల్ పార్ట్ ఎక్స్ ప్లస్ 5 హోల్ స్క్వేర్ డిఎక్స్. సో 1 to 6 కాబట్టి దీన్ని మనం 6 మైనస్ ఆఫ్ -1, సారీ 6 మైనస్ ఆఫ్ 1 కదా, 6 minus 1, 6 minus 1 ఇంటూ ఇంటిగ్రల్ 0 to 1 ఫ్రాక్షనల్ పార్ట్ ఎక్స్ ప్లస్ 5 నేను ఫ్రాక్షనల్ పార్ట్ ఎక్స్ అని రాసేస్తున్నాను, స్క్వేర్ డిఎక్స్. ఫ్రాక్షనల్ పార్ట్ ఎక్స్ ప్లస్ 5 కూడా పీరియడ్ ఏమవుతుందిరా, 1 కదా. సో నౌ దట్ ఈస్ ఫ్రాక్షనల్ పార్ట్ ఎక్స్ స్క్వేర్. డైరెక్ట్గా దీన్ని ఎక్స్ మైనస్ స్టెప్ ఎక్స్ అగైన్ 0 to 1 ఇంటర్వెల్లో ఇది 0 అయిపోయింది, ఎక్స్ స్క్వేర్. ఓకే, నౌ దిస్ విల్ బి 5 ఇంటూ ఇంటిగ్రల్ ఎక్స్ స్క్వేర్ అంటే x³/3 0 to 1. సో విచ్ విల్ బి 5/3. అది ఆన్సర్. ఓకేనా. సో ఫ్రాక్షనల్ పార్ట్ ఎక్స్ ఇచ్చిన క్వశ్చన్స్ అట్లా సాల్వ్ చేస్తాం అనమాట. ఫస్ట్ ఇక్కడ కదా, సపోజ్ ఇంటిగ్రల్ 0 to 64 ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ క్యూబ్ రూట్ ఎక్స్ డిఎక్స్. దిస్ ఈస్ నాట్ ఎ పీరియాడిక్ ఫంక్షన్ ఆబ్వియస్లీ, నాట్ ఎ పీరియాడిక్ ఫంక్షన్. 0 to 64 ఫ్రాక్షనల్ పార్ట్ క్యూబ్ రూట్ ఎక్స్ అనేది ఇట్ ఈస్ నాట్ ఎ పీరియాడిక్ ఫంక్షన్. ఓకే, సో అందుకని ఏం చేస్తాం, అది పీరియాడిక్ ఫంక్షన్ కాదు కాబట్టి ఫస్ట్ నువ్వు క్యూబ్ రూట్ ఎక్స్ మైనస్ స్టెప్ ఆఫ్ క్యూబ్ రూట్ ఎక్స్ అని రాసేస్తాం. ఫ్రాక్షనల్ పార్ట్ ఎక్స్ ఫార్ములా అప్లై చేసేయండి. ఇప్పుడు స్ప్లిట్ చేసేస్తే నెక్స్ట్ స్టెప్ మనకు తెలిసి ఇంక ఎట్లా సాల్వ్ చేస్తాము, క్యూబ్ రూట్ ఎక్స్ డిఎక్స్ మైనస్ 0 to 64 క్యూబ్ రూట్ ఎక్స్ స్టెప్ క్యూబ్ రూట్ ఎక్స్ డిఎక్స్. అండ్ దిస్ వి ఆల్రెడీ సాల్వ్డ్ ఇన్ ద ప్రీవియస్ వీడియో. ఓకే, అది. సో దిస్ ఇస్ వన్ మోర్ థింగ్. ఫ్రాక్షనల్ పార్ట్ ఎక్స్ క్వశ్చన్స్ అవి అట్లా ఉంటాయి కొంచెం. -1/7 to 20/7 ఇక్కడ క్వశ్చన్ ఉంది, తర్వాత చేయండి. ఇది -1/7 to 20/7 e⁵ ఇంటూ ఫ్రాక్షనల్ పార్ట్ ఎక్స్ డిఎక్స్. అది క్వశ్చన్. ఓకేనా. సో ఫస్ట్ థింగ్, m-n ప్రాపర్టీ అప్లై చేయొచ్చా, ఇక్కడ కాదు కదా, m&n ఇంటీజర్స్ లేవు కదా. కాబట్టి ఇంతకుముందు కూడా చేసాం ఇవి, సైన్ ఎక్స్ కాస్ ఎక్స్లో పీరియడ్ దీనికి 1 కాబట్టి 1 మల్టిపుల్ అంటే ఇంటీజర్స్ వచ్చేలా చేసుకోవాలి. అంటే -1/7 to 0 ఇంక చేసేస్తారు కదా మీరు. అది 0 to 20/7కి దగ్గరలో ఉన్న ఇంటీజర్ ఏంట్రా, 2 ప్లస్ 2 to 20/7. సరిపోయిందా. దిస్ ఇస్ హౌ యూ షుడ్ ప్రొసీడ్. ఓకే, నెక్స్ట్ నా నెక్స్ట్ అప్లికేషన్.
న్యూటన్స్ లిబ్నిట్స్ థియరం. న్యూటన్స్ లిబ్నిట్స్ థియరం. ఫస్ట్ ఓకే. న్యూటన్ లిబ్నిట్స్ థియరం ఏంటంటే, చూడండి, దిస్ ఇస్ నథింగ్ బట్ డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎ డెఫినెట్ ఇంటిగ్రల్ అన్నమాట. డిఫరెన్షియేషన్ ఆఫ్ అ డెఫినెట్ ఇంటిగ్రల్. ఇంటిగ్రల్ స్టేట్మెంట్ చూడండి ఎలా ఉంటుందో. డి బై డిఎక్స్ ఆఫ్ ఇంటిగ్రల్ పి ఆఫ్ ఎక్స్ క్యూ ఆఫ్ ఎక్స్ లిమిట్స్, ఓకే, ఎఫ్ ఆఫ్ టి డిటి. జాగ్రత్త చూడండి, అసలు స్టేట్మెంట్లోనే నీకు ఉంది అసలు ఎప్పుడు అప్లై చేయాలి, ఎట్లా అప్లై చేయాలి అనేది. డి బై డిఎక్స్ ఆఫ్, ఫస్ట్ డి బై డిఎక్స్ ఇంటిగ్రేషన్ పోతుందిరా. అంటే ఇంటిగ్రల్ సపోజ్ ఎఫ్ ఆఫ్ టి జీ ఆఫ్ టి అనుకో, డి బై డిఎక్స్ ఆఫ్ జీ ఆఫ్ టి మళ్ళీ ఎఫ్ ఆఫ్ వచ్చేస్తుంది. సో ఇక్కడ అప్లికేషన్ ఉంది, ఎఫ్ ఆఫ్ క్యూ ఆఫ్ ఎక్స్ అంటే సబ్స్టిట్యూషన్ ఆఫ్ అప్పర్ లిమిట్ ఇంటూ డిఫరెన్షియేషన్ ఆఫ్ అప్పర్ లిమిట్ మైనస్ సబ్స్టిట్యూషన్ ఆఫ్ లోవర్ లిమిట్ ఇంటూ డిఫరెన్షియేషన్ ఆఫ్ లోవర్ లిమిట్. అది బేసిక్ థీరం, న్యూటన్ లిబ్నిట్స్ థీరం, డిఫరెన్షియేషన్ ఆఫ్ డెఫినెట్ ఇంటిగ్రల్. సో ఇది అప్లై చేయాలని థాట్ ఎప్పుడు వస్తుందంటే నీకు ఇంటిగ్రల్ వేరియబుల్ లిమిట్స్లో ఉన్న వేరియబుల్ డిఫరెంట్ ఉన్నప్పుడు. చూడండి, లిమిట్స్లో ఏముంది, ఎక్స్ ఉంది. లిమిట్స్లో వేరియబుల్ ఆఫ్ ది లిమిట్స్ ఇస్ ఎక్స్ అండ్ వేరియబుల్ ఆఫ్ ది ఇంటిగ్రల్ ఇస్ టీ. సో డిఫరెంట్ వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి సబ్స్టిట్యూషన్ ఆఫ్ అప్పర్ లిమిట్ ఇంటూ డిఫరెన్షియేషన్ ఆఫ్ అప్పర్ లిమిట్ మైనస్ సబ్స్టిట్యూషన్ ఆఫ్ లోవర్ లిమిట్ ఇంటూ డిఫరెన్షియేషన్ ఆఫ్ లోవర్ లిమిట్. అది పాయింట్ అక్కడ. ఓకే, నా ఎగ్జాంపుల్ ఇది ప్యూర్లీ బై డెఫినేషన్ రా, ఏం లేదు. సో ఇప్పుడు నీకు ఇది ఏమొస్తుందంటే సమ్ జీ ఆఫ్ క్యూ ఆఫ్ ఎక్స్ మైనస్ జీ ఆఫ్ పి ఆఫ్ ఎక్స్ అని రాస్తాం కదా. డిఫరెన్షియేట్ చేయి, జీ ఆఫ్ క్యూ ఆఫ్ ఎక్స్ డిఫరెన్షియేషన్ ఏంటి, జీ డాష్ క్యూ ఆఫ్ ఎక్స్ ఇంటూ క్యూ డాష్ ఎక్స్ మైనస్ జీ డాష్ పి ఆఫ్ ఎక్స్ ఇంటూ పి ఆఫ్ ఎక్స్ పి డాష్ ఎక్స్. అదే రాసింది ఇక్కడ కూడా. ఓకే, ఆ జీ డాష్ అంటేనే ఎఫ్. ఓకే, సరే. నా డి బై డిఎక్స్ ఆఫ్ ఇంటిగ్రల్ ఎక్స్ స్క్వేర్ టు సైన్ ఎక్స్ ఇంటూ లాగ్ టీ డిటి. అది ఎట్లా రాస్తుంది చూడండి. ఫస్ట్ లాగ్ ఆఫ్ సైన్ ఎక్స్, ఓకే, ఇంటూ డిఫరెన్షియేషన్ ఆఫ్ సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ మైనస్ లాగ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఫరెన్షియేషన్ ఆఫ్ లోవర్ లిమిట్ టు ఎక్స్. అది అంతే, దట్స్ ఇట్. ఓకే, నెక్స్ట్ ఇంకోటి చూడండి. dy dx of integral 0 to or 2 to, you don't know, okay, 2 to x square sin t dt. సో సబ్స్టిట్యూషన్ ఆఫ్ అప్పర్ లిమిట్, ఎక్కడ టీ ఉంటే అక్కడ అప్పర్ లిమిట్ పెట్టేయండి, ఇంటూ అప్పర్ లిమిట్ని డిఫరెన్షియేట్ చేయండి మైనస్ టీ ప్లేస్లో లోవర్ లిమిట్ పెట్టండి ఇంటూ డిఫరెన్షియేషన్ ఆఫ్ లోవర్ లిమిట్. ఓకే, సో 2x ఇంటూ సైన్ ఎక్స్ స్క్వేర్. అదే ఓకేనా. అది నెక్స్ట్, దిస్ ఈస్ బేసికలీ న్యూటన్ లిబ్నిట్స్ థియరం. సో ఇందులో మెయిన్గా మనకు వచ్చే క్వశ్చన్స్ కొన్ని లిమిట్ క్వశ్చన్స్ వస్తాయి చూడండి. క్వశ్చన్స్ ఆన్ లిమిట్స్. నౌ లెట్స్ స్టార్ట్. లిమిట్ x tends to 0 x power 4 by 0 to x square tan inverse t dt. ఓకే, ఇప్పుడు జాగ్రత్త చూడండి, లిమిట్ క్వశ్చన్ యాక్చువల్లీ ఇది, బట్ డినామినేటర్లో డెఫినెట్ ఇంటిగ్రల్ ఇన్వాల్వ్ అయింది కాబట్టి ఎందుకు వచ్చిందనే చూడండి. ఎక్స్ ప్లేస్ 0 పెట్టేయండి. ఫస్ట్ స్టెప్ ఏంట్రా, లిమిట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు ఫస్ట్ స్టెప్ ఎక్స్ ప్లేస్ 0 పెట్టడమేగా. అది ఎక్స్ ప్లేస్లో ఏ పెట్టడం, అక్కడ ఏది ఉంటే అది. సో 0 బై 0 టు 0 ఇంటిగ్రల్ 0 టు 0 వాల్యూ ఏమవుతుంది, అది జీరోనే అవ్వాల్సిన అవసరం లేదు. ఇంటిగ్రల్
సేమ్ నెంబర్, లోవర్ లిమిట్ అప్పర్ లిమిట్ ఈక్వల్ అయిపోతే జీరో కదా. సో 0/0 ఫార్మ్, విచ్ మీన్స్ హ్యావ్ టు గో ఫర్ ఎల్హాస్పిటల్ రూల్, ఎల్హెచ్ రూల్. ఓకే, ఎల్హెచ్ రూల్ ఏంటి? డిఫరెన్షియేషన్ ఆఫ్ న్యూమరేటర్ బై, అంటే dy/dx ఆఫ్ x⁴. స్టెప్ రాస్తున్నాను, నెక్స్ట్ నుంచి రాయను ఇంకా. dy/dx ఆఫ్ ఇంటిగ్రల్ 0 to x² tan ఇన్వర్స్ t dt. అదే, సో dy/dx ఆఫ్ x⁴ లిమిట్ ఉంది రైట్. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0, dy/dx ఆఫ్ x⁴ అంటే 4x³ బై, సో dy/dx ఆఫ్ tan ఇన్వర్స్ ఫస్ట్, సబ్స్టిట్యూషన్ ఆఫ్ అప్పర్ లిమిట్ tan ఇన్వర్స్ x² ఇంటూ డిఫరెన్షియేషన్ ఆఫ్ అప్పర్ లిమిట్ 2x మైనస్ ఎట్లాగూ 0 ఉన్నాయి కదా పక్కన. ఇంకా లోవర్ లిమిట్ ఇంకా పెట్టాల్సిన అవసరం లేదు, కాన్స్టెంట్ కదా, తర్వాత ఎట్లాగో దాన్ని డిఫరెన్షియేట్ చేస్తాం. సో ఎక్స్, ఒక ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంది, 4x². సో దిస్ ఇస్ వాట్ వీ హ్యావ్ నౌ, 4 ఇంటూ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 x² బై tan ఇన్వర్స్ 4/2 కూడా ఉంది కదా కింద, tan ఇన్వర్స్ x², విచ్ ఇస్ ద స్టాండర్డ్ లిమిట్ 1, 2 ఇంటూ 1 2. ఓకేనా, నెక్స్ట్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0, లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0, ఇంటిగ్రల్ 0 to x e⁻x dx హోల్ స్క్వేర్. అదంతా ఒక ఫంక్షన్ రా, మర్చిపోవద్దు మళ్ళీ. ఇంటిగ్రల్ 0 to x e⁻2x² dx. నైస్. నా అగైన్ ఎక్స్ప్రెస్ 0 పెట్టేస్తే 0/0 ఫార్మ్. నా హౌ టు ప్రొసీడ్ దిస్? ఎల్హెచ్ రూల్, లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0, డిఫరెన్షియేషన్ ఆఫ్ న్యూమరేటర్ హోల్ స్క్వేర్. ఒక ఫంక్షన్ కి స్క్వేర్ ఉందిరా, డిఫరెన్షియేషన్ స్క్వేర్ రాయం కదా. x² డిఫరెన్షియేషన్ ఏంటి? 2 ఇంటూ f(x) అంటే 2 ఇంటూ 0 to x. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు, 0 to x e⁻x dx అనేది మొత్తం ఒక ఫంక్షన్, దానికి స్క్వేర్ ఉంది. సో 2 టైమ్స్ ఆఫ్ దిస్ ఇంటూ మళ్ళీ దాన్ని డిఫరెన్షియేట్ చేస్తాం. అప్పర్ లిమిట్ డిఫరెన్షియేషన్ ఆఫ్, సారీ, సబ్స్టిట్యూషన్ ఆఫ్ అప్పర్ లిమిట్ ఇంటూ డిఫరెన్షియేషన్ ఆఫ్ అప్పర్ లిమిట్, విచ్ ఈస్ అగైన్ ఈక్వల్స్ టు 1 మైనస్, అది పెట్టాల్సిన అవసరం లేదు కింద, e⁻2x² ఇంటూ x డిఫరెన్షియేషన్ 1 మళ్ళీ. ఓకేనా, నా ఇఫ్ యూ లుక్ ఎట్ దిస్, e⁻0 ఎట్లాగో 1, e⁻0 అగైన్ 1, 2x² కాదు కదరా డిఫరెన్షియేట్ చేసేది, అప్పర్ లిమిట్ x, దాన్ని డిఫరెన్షియేట్ చేయాలి మళ్ళీ, 4x అని రాయకండి అక్కడ. ఓకే, నా 2 ఇంటూ x ప్లస్ 0 పెట్టేస్తే 0 అయిపోయింది ఆన్సర్. దట్స్ ఇట్, దట్ ఈస్ 0. ఓకే, నెక్స్ట్ నౌ వి ఆల్సో హ్యావ్, మీరు చేయండి తర్వాత, సాల్వ్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ 0 to x. ఇది ఒక మోడల్ క్వశ్చన్ అనమాట, న్యూటన్ లిబ్నిట్జ్ థీరం మీద, స్క్వేర్ బై √x² + 1, √x² + 1 కంప్లీట్లీ డిఫరెంట్ డినామినేటర్ అది. ఓకే, dt ఇదంతా ఒకటి, కింద √x² + 1 సపరేట్ ఒకటి, ఈజ్ ఈక్వల్స్ టు, సాల్వ్ చేయండి మీరు. నెక్స్ట్ లెట్స్ మూవ్ ఆన్ టు అదర్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు ఫంక్షనల్ ఈక్వేషన్స్ మోడల్లో ఒక క్వశ్చన్ ఉంటుంది చూడండి ఇక్కడ, f(x) ఈజ్ ఈక్వల్స్ టు x² ప్లస్ ఇంటిగ్రల్ 0 to x e⁻t ఆఫ్ x - t dt. ఓకే, ఫైండ్ f(1), అది క్వశ్చన్. ఫైండ్ f(1), f' అని అడుగుంటే సింపుల్ అవుతుంది. ఫైండ్ f(1). చూడండి, f(1) అంటే క్లియర్లీ 1 ప్లస్ ఇంటిగ్రల్ 0 to 1 e⁻t ఇంటూ 1 - t dt. ఇది డైరెక్ట్ క్వశ్చన్ కదా యాక్చువల్గా. ఇది v అనుకుంటా, ఇది u అనుకుంటా, సాల్వ్ చేసేస్తే అయిపోయింది, డైరెక్ట్ క్వశ్చన్. సపోజ్ f'1 అడిగితే ఎట్లా చేస్తాం చూడండి. ఓకే, లెట్స్ ఫైండ్ f'1. ఫైండ్ f'1. ఓకే, now f'(x) here,
is equals to x square differentiation 2x plus upper limit e power minus x of x minus x into differentiation తర్వాత అవసరం లేదు, then 2x. So f dash x equals to 2x. From here you're going to get f dash 1 equals to 2. Okay. Or సపరేట్ చేస్తాం అనమాట. ఎట్లా సపరేట్ చేస్తాం చూడండి. f of x is equals to x square plus x into 0 to x e power minus t dt minus integral 0 to x t into e power minus t dt. Okay. Now you can find just the x terms t terms separate చేసాను అంతే. Now if you find f dash x, you're going to get 2x plus uv rule రాది, u into v, u dash into v, which is 0 to x e power minus t dt. యాక్చువల్ అది ఇంటిగ్రేషన్ ఫైండ్ చేయొచ్చు, డైరెక్ట్ ఇంటిగ్రేషన్ ఫైండ్ చేసి చేయొచ్చు, బట్ ఒకవేళ ఇంటిగ్రేషన్ ఫైండ్ చేసేటట్టు లేకపోతే ఎట్లా సాల్వ్ చేయాలని చెప్తున్నా అక్కడ అంతే. ఓకే. సో ఇంటిగ్రల్ 0 టు ఎక్స్ యూ డాష్ వి ప్లస్ వి డాష్ యూ అంటే ఎక్స్ ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్ మైనస్ ఆఫ్ మళ్ళీ ఇది యూ ఇది వి కదా, మళ్ళీ యూ ఇంటూ ఇంటిగ్రల్ వి అంటే మైనస్ ఈ పవర్ మైనస్ టీ లిమిట్స్ ఫ్రమ్ 0 టు ఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ 0 టు ఎక్స్ యూ డాష్ ఇంటూ ఇంటిగ్రల్ వి మైనస్ ఈ పవర్ మైనస్ టీ డిటి. ఇక్కడ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అయిపోతుంది, మళ్ళీ ఇంకో మైనస్ మిగిలింది, ఇది ప్లస్ రా, ఈ ప్లస్ టర్మ్ ఇక్కడ ఈ మైనస్ టర్మ్ క్యాన్సిల్ అయిపోతుంది అనమాట. సో దట్ ఈస్ వాట్ యువర్ లెఫ్ట్ ఫైనల్లీ. సో ఇప్పుడు ఇక్కడ ఎక్స్ సబ్స్టిట్యూట్ చేస్తే మైనస్ ఆఫ్ అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ ఇంటూ మైనస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ అవి క్యాన్సిల్ అయిపోతాయి. దట్స్ ఇట్. నా ఓకే. ఒకటి ఒకటి ఇక్కడ ఇంటిగ్రల్ సైన్ 2x g of x ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ sin x to sin 2x sin inverse t dt. ఓకే. సో ఫైండ్ g dash x, ఫైండ్ ఇక్కడ క్వశ్చన్స్ నీకు g dash pi by 2 ఉంది, g dash minus pi by 2 ఉంది. నా హౌ టు అప్రోచ్ డిస్కషన్ చేయాలి. ఓకే. క్లియర్లీ ఫస్ట్ మనం g dash x ఫైండ్ చేయాలి. g dash x ఏమవుతుంది చెప్పండి, సైన్ ఇన్వర్స్ ఆఫ్ sin 2x ఓకే ఇంటూ sin 2x డిఫరెన్షియేషన్ 2 cos 2x మైనస్ sin ఇన్వర్స్ sin x ఇంటూ sin x డిఫరెన్షియేషన్ cos x. అది అలానే ఉంచాలి. సైన్ ఇన్వర్స్ సైన్ క్యాన్సిల్ చేయొచ్చా? ప్రతిసారి క్యాన్సిల్ అవ్వదు కదా సైన్ ఇన్వర్స్ సైన్. సైన్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఓకే, కానీ సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ క్యాన్సిల్ అవుతుందా? అవ్వదు. సో చూడండి అసలు ఏం జరుగుతుందో చూడండి. ఇఫ్ సైన్ ఇన్వర్స్ అండ్ సైన్ క్యాన్సిల్ చేస్తే పొరపాటున ఏం జరుగుతుందో చూడండి. g dash x equals to 2x into 2 cos 2x okay minus x into cos x. Now let's find g dash pi by 2 ఇక్కడ. g dash pi by 2 ఏంటి? 2 into pi by 2 pi, 2 into pi into cos pi minus 1. That's it. Okay. Cos pi minus 1 minus pi by 2 into cos pi by 2 అంటే 0. This is minus 2 pi. ఓకే. క్యాన్సిల్ చేయకుండా నా అలానే ఉంచి g dash pi by 2 ఫైండ్ చేద్దాం. సేమ్ రావచ్చు, ఒకవేళ సేమ్ వస్తే కోయిన్సిడెన్స్ రాదు. ఓకేనా? రెండు సేమ్ అని కాదు, రెండు ప్రొసీజర్ సేమ్, కరెక్ట్ ప్రొసీజర్ అని కాదు. ఫస్ట్ది సేమ్ వచ్చినా కానీ ఒకవేళ సేమ్ వస్తే కోయిన్సిడెన్స్. సో g dash pi by 2 సైన్ ఇన్వర్స్ సైన్ 0 సారీ సైన్ పై ఇంటూ 2 cos పై మైనస్
sin inverse sin pi by 2 into cos pi by 2. See now, sin inverse sin pi is actually 0. Sin inverse 0 కాబట్టి 0 minus cos pi by 2 0. This is the actual answer. అది ఇది తప్పు అనమాట. దిస్ ఇస్ బిగ్ బ్లండర్ సారీ. ఓకే, సో సైన్ ఇన్వర్స్ సైన్ కాస్ అదే ఎఫ్ ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీలో క్యాన్సిల్ అవ్వవు. ఓకే, ఇట్స్ వాల్యూ విల్ డిపెండ్ ఆన్ ది ఇంటర్వెల్. ఓకే, విచ్ ఇస్ ఆస్క్డ్ అక్కడ. ఎనీవేస్, దిస్ ఈస్ వన్ పర్టికులర్ క్వశ్చన్. ఇంకొకటి చూద్దాం. యా, we have. Yes, we have this. సరే, ఎనీవేస్ నా ఇంటిగ్రల్ 0 to x నెక్స్ట్ పేజ్ ఇంటిగ్రల్ 0 to x bt cos 4t minus a sin 4t by t square dt is equals to a sin 4x by x. Sin 4x by x. ఓకే, నా చూడండి, ఇందాక ఏం చెప్పాను మీకు, డిఫరెంట్ వేరియబుల్ లిమిట్లో ఎక్స్ ఉంది, లిమిట్ వేరియబుల్ ఎక్స్ ఉంది, ఇంటిగ్రల్ వేరియబుల్ టీ ఉంది. సో మాక్సిమం ఇక్కడ అప్లై చేసే థాట్ ఏంటంటే డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ చేయండి, సరే. ఓకే, డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ యూ గోయింగ్ టు గెట్ సింపుల్ ఫంక్షనింగ్ అది bx cos 4x మైనస్ a sin 4x బై ఎక్స్ స్క్వేర్. ఆప్షన్స్ ఉన్నాయి యాక్చువల్గా ఇన్ టర్మ్స్ ఆఫ్ a అండ్ b. సో a ఆఫ్ u by v ఫార్ములా u డాష్ v మైనస్ v డాష్ u by v square. Now you can cancel x square, from which you're going to get x cos 4x minus a sin 4x bx cos 4x minus a sin 4x is equals to 4a x cos 4x minus a sin 4x. Okay, minus a sin 4x cancel, x cos 4x cancel, b equals to 4a. సో ఆ రిలేషన్ సాటిస్ఫై అయ్యేలాగా ఏ ఫంక్షన్ వచ్చినా కానీ ఇట్ ఈస్ ఫైన్. ఓకే, b ఈక్వల్స్ టు 4a అనేది రిలేషన్ అన్నమాట. అది నెక్స్ట్. సో ఇఫ్ f ఆఫ్ x ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ 0 to x dt బై f ఆఫ్ t హోల్ స్క్వేర్. నెక్స్ట్, దెన్ ఇంటిగ్రల్ 0 to 2 dt by f of t whole square is equals to and is equals to cube root 6. Then f of 9 is equals to ఏంటి? మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే దీని వాల్యూ ఏంటి ఇక్కడ? ఇదేంటి? ఇందులో ఎక్స్ ప్లేస్లో 2 పెడితే వచ్చిందే కదా, అంటే f of 2 is equal to cube root 6 అని ఇచ్చినట్టు. f of 2 వాల్యూ cube root 6 అని ఇచ్చినప్పుడు f of 9 ఎంత ఫైండ్ చేయమన్నారు. ఓకే, నౌ లుక్ ఎట్ దిస్. సో డిఫరెంట్ వేరియబుల్ కనిపిస్తుంది, లిమిట్స్ లో ఎక్స్ ఉంది, ఇంటిగ్రల్ వేరియబుల్ టీ ఉంది. డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ విల్ గెట్ f డాష్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు 1 by f of x whole square. Now f of x whole square into f dash x is equals to 1. మళ్ళీ ఇంటిగ్రేట్ చేయాలి, f of x ఫైండ్ చేయాలి కదా. f of x whole square into f dash x dx is equals to integral 1 dx. ఇది ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ అనే స్టెప్. ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్.
ఎఫ్ ఆఫ్ ఎక్స్ వస్తేనే ఎఫ్ ఆఫ్ నైన్ కానీ ఇంకేవైనా కానీ వస్తాయి మనకి. ఓకేనా? నా ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈస్ టీ, వీ హ్యావ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎఫ్ డాష్ ఎక్స్ డిఎక్స్ అంటే డిటి. సో ఇంటీరియల్ టీ స్క్వేర్ అంటే టీ క్యూబ్ బై త్రీ, విచ్ ఇస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ క్యూబ్ బై త్రీ ఇస్ ఈక్వల్స్ టు ఇంటీరియల్ వన్ అంటే ఎక్స్ ప్లస్ సి. చూడండి ఇప్పుడు జాగ్రత్తగా. ఓకే, ఈ సి వాల్యూ ఫైండ్ చేయడానికి వి నో దట్ ఎఫ్ ఆఫ్ టూ ఈజ్ ఈక్వల్ టు క్యూబ్ రూట్ సిక్స్. ఎక్స్ ప్లస్ లో టూ పెట్టేస్తే నౌ పుట్ ఎక్స్ ఈక్వల్స్ టు టూ, యూ గోయింగ్ టు గెట్ cube root 6 whole cube by 3 equal to 2 plus c. So c equals to 6 minus 2, 4. Okay. Now from here, f of x whole cube అనేది equal to 3 times of x plus 4 అన్నమాట. Now find f of 9. x plus 9 పెట్టేస్తే f of 9 whole cube 13 into 3. Sorry, 9 plus 4, 13 into 3. 9, 5 వచ్చి ఉండాలి కదా. By 3 is equal to x plus c. 3 of x plus c. 6 by 3 2 కదా, c వాల్యూ 0 రా. సారీ ఇక్కడ పోయింది అది. ఓకే, సి వాల్యూ 0. 6/3 ఉంది కదా, మళ్ళీ నేను డైరెక్ట్ 6 - 2 అని రాస్తాను. సరే, 6/2 3, 3/3 సారీ 2 - 2 0, c 0. సో x plus 0, x 9 పెట్టేస్తే 3 into 9 27. సో క్లియర్లీ f of 9 is equal to 3. దిస్ ఇస్ వన్ మోర్ థింగ్. నెక్స్ట్ అట్లానే ఇంకో క్వశ్చన్ చూస్తుంది. If x equals to 0 to y dt by under root 1 plus 9t square and d square y by dx square is equals to a into y, find a. d square y by dx square రాది, జాగ్రత్త చూడండి. ఓకే, దిస్ ఈజ్ నాట్ డి స్క్వేర్ ఎక్స్ బై, మనకి ఎక్స్ వాల్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ వై వస్తుంది. మనం ఇక్కడ చేస్తే ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటి, డిఎక్స్ బై డివై. ఫ్రమ్ హియర్ యూ విల్ గెట్ డిఎక్స్ బై డివై, నాట్ డివై బై డిఎక్స్. సో డిఎక్స్ బై డివై ఈజ్ ఈక్వల్స్ టు 1 by under root 1 plus 9y square. అది. సో dx by dy is equals to 1 by under root 1 plus 9y square. Okay. Now, obviously, dy by dx is equals to under root 1 plus 9y square. మనకు కావాల్సింది d square y by dx square కదా. Now, d square y by dx square అంటే ఏంటి, d by dx of dy by dx, which will give you first దీని square root differentiation 1 by 2 into square root 1 plus 9y square into 9y square differentiation 9 into y square differentiation 2y into y differentiation dy by dx. That is what you need to do here. Clearly, root 1 plus 9y square అంటే dy by dx కాబట్టి ఆ రెండు క్యాన్సిల్, 2 to cancel, you got 9 into y. So clearly a value is equals to 9. Okay, ఇదొకటి. సో న్యూటన్ లిబ్నిట్స్ మీద క్వశ్చన్స్ కొన్ని ఇలా ఉంటాయి అన్నమాట. తర్వాత మీరు చేయాల్సిన క్వశ్చన్ ఒకటి ఇస్తాను, చేయండి అక్కడ. నెక్స్ట్ we have f of 1. If f of 1 is equals to 4, then limit extends to 1. Then limit extends to 1. Integral 4 to f of x 2t dt by x minus 1 is equals to. Okay, limit extends to 1. Integral 4 to f of x 2t dt by x minus 1. Clear ఆ పార్ట్? ఓకే, చేయండి అది. అండ్ ఫైండ్ మ్యాక్సిమా మినిమా గుర్తుంటే చేయండి. f of x is equals to 0 to x cos t by t dt. Okay. Then for f of x equals to, then for x equals to 2n plus 1 pi by 2
f of x has maxima at n equals to, says maxima and minima at n equals to which numbers? Okay, f dash x steps away కదా first. Okay, f dash x. చూస్తున్న క్వశ్చన్ ఒక్క నిమిషం ఆగండి. ఇక్కడ సరే, నెక్స్ట్ చెప్పేది కొంచెం జాగ్రత్తగా అండి. f of x is equals to sin x plus integral minus pi by 2 to pi by 2 sin x plus miscellaneous problems అనుకోండి, sin x plus t cos x into f of t dt. ఓకే, ఫైండ్ క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ రేంజ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. బేసిక్గా ఫైండ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఇక్కడ ఉన్న క్వశ్చన్స్ ఫైండ్ రేంజ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ నాట్ ఇన్వర్టిబుల్ ఫర్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ నాట్ ఇన్వర్టిబుల్ ఫర్, ఇవి క్వశ్చన్, దీస్ ఆర్ ద క్వశ్చన్స్. నాట్ ఇన్వర్టిబుల్ ఫర్, ఇన్వర్టిబుల్ ఫర్. ఓకే, ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఒక అబ్జర్వేషన్ ఏంటంటే మిస్సింగ్ ఫంక్షన్ ఫైండ్ చేయడానికి. ఓకే, చూడండి ఇక్కడ జాగ్రత్త చూడండి. మైనస్ పై బై టూ టు పై బై టూ, విచ్ మీన్స్ దిస్ ఎంటైర్ థింగ్ ఇస్ ఎ కాన్స్టెంట్. ఓకే, ఇంకొంచెం వేరియబుల్ ఏంటి ఇక్కడ, ఇంటిగ్రల్ వేరియబుల్ ఏంటి, టీ కదా. అంటే ఎక్స్ టర్మ్స్ బయట తీసేయచ్చా, ఎక్స్ ఈజ్ ఎ కాన్స్టెంట్ ఫర్ దట్ పర్టికులర్ ఇంటిగ్రేషన్, ఎక్స్ ఈజ్ ఎ కాన్స్టెంట్. సో సైన్ ఎక్స్ ఇంటూ, జాగ్రత్త చూడండి, సైన్ ఎక్స్ ఇంటూ ఇంటిగ్రల్ మైనస్ పై బై టూ టు పై బై టూ ఎఫ్ ఆఫ్ టీ డిటి ప్లస్ కాస్ ఎక్స్ ఇంటూ ఇంటిగ్రల్ మైనస్ పై బై టూ టు పై బై టూ టీ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ డిటి. ఇంతవరకు ఏమన్నా డౌట్ ఉందా, అది క్వశ్చన్. ఓకే, ఇప్పుడు ఈ రెండింటి నుంచి సైన్ ఎక్స్ కామన్ తీసేసి వి రైట్ దిస్ సైన్ ఎక్స్ ఆఫ్ 1 ప్లస్ ఇంటిగ్రల్ మైనస్ పై బై టూ టు పై బై టూ ఎఫ్ ఆఫ్ టీ డిటి ప్లస్ కాస్ ఎక్స్ ఆఫ్ ఇంటిగ్రల్ మైనస్ పై బై టూ టు పై బై టూ టీ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ డిటి. జాగ్రత్త వినాలిరా, ఇది కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. సో లోపల ఏమైనా ఎక్స్ టర్మ్స్ ఏమైనా ఉన్నాయా ఇంటిగ్రల్ లోపల, ఉన్నాయన్నీ బయట తీస్తాం కదా, బికాస్ విత్ రెస్పెక్ట్ టు దట్ పర్టికులర్ ఇంటర్వెల్, దట్ పర్టికులర్ ఇంటిగ్రల్ ఎక్స్ టర్మ్స్ ఆర్ కాన్స్టెంట్. సో సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ బయట తీస్తాం, ఏవైతే ఎక్స్ టర్మ్స్ ఉన్నాయో బయట తీస్తాం. నౌ దట్ వీ హ్యావ్ ఓన్లీ ఇంటిగ్రల్ మైనస్ పై బై టూ టు పై బై టూ అండ్ ఎవ్రీ ఫంక్షన్ ఈజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టీ, ఎవ్రీ ఎక్స్ప్రెషన్ ఈజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ డిటి. దాని వాల్యూ మనకు అవసరం లేదు, బట్ ఒకటేం చెప్పగలం, దిస్ ఎంటైర్ థింగ్ ఈజ్ ఎ కాన్స్టెంట్ అని చెప్పచ్చా లేదా. సో లెట్ దిస్ కాన్స్టెంట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ, దిస్ ఈజ్ ఆల్సో ఏ కాన్స్టెంట్, let this constant is equals to b. Now, if you rewrite by replacing with a and b, we have f of x equals to a sin x plus b cos x. ఇక్కడ డౌట్ ఉందా చూడండి, సరే చూసుకోండి మళ్ళీ ఫస్ట్ స్టెప్ నుంచి. జస్ట్ ఎక్స్ టర్మ్స్ పక్కన పడేసి ఓన్లీ టీ ఉండేలాగా, ఇంటిగ్రల్ లోపల ఓన్లీ టీ టర్మ్స్ ఉండేలా రాసుకున్నాం. సో దట్ లిమిట్స్ ఓన్లీ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి అల్టిమేట్గా అది కాన్స్టెంటే వస్తుంది. ఇంటిగ్రల్ వాల్యూ ఏదైనా అవనివ్వండి, అప్పర్ లిమిట్ పై బై టూ సబ్స్టిట్యూట్ చేస్తున్నా, లోవర్ లిమిట్ మైనస్ పై బై టూ సబ్స్టిట్యూట్ చేస్తున్నా, కాబట్టి ఏదో ఒక నెంబరే వచ్చేస్తుంది. ఆ నెంబర్ ఏంటనేది మనకు అనవసరం, ఏ అండ్ బి. సో దిస్ ఇస్ వాట్ వీ హ్యావ్ నౌ, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఏ సైన్ ఎక్స్ ప్లస్ బి కాస్ ఎక్స్. ఓకే, సో
దిస్ ఈజ్ నైస్. సరే, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఏ సైన్ ఎక్స్ ప్లస్ బి కాస్ ఎక్స్ అంటే, అండ్ ఏ వాల్యూ ఏంటి రాసుకోండి అక్కడ, 1 + ఇంటిగ్రల్ -π/2 to π/2 ఎఫ్ ఆఫ్ టి డిటి, అండ్ బి ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ -π/2 to π/2 టీ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ డిటి. ఇంకా టీ అవసరమా, ఎక్స్ అని రాసేయచ్చు కదా. సో ఇక్కడ వరకు పక్కన పెట్టేస్తే we have this. Let's solve this. Okay, now సో ఏ వాల్యూ ఏంటి, 1 + ఇంటిగ్రల్ -π/2 to π/2 ఎఫ్ ఆఫ్ టీ, ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అని రాసేయచ్చు కదా. అంటే ఏ సైన్ ఎక్స్ ప్లస్ బి కాస్ ఎక్స్ డిఎక్స్, ఏ సైన్ ఎక్స్ ప్లస్ బి కాస్ ఎక్స్ డిఎక్స్. జాగ్రత్త చూడండి. నా క్లియర్లీ ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయాల్సింది మీరు, సైన్ ఎక్స్ ఆడ్ ఫంక్షన్, కాస్ ఎక్స్ ఈవెన్ ఫంక్షన్. సైన్ ఎక్స్ ఆడ్ ఫంక్షన్, కాస్ ఎక్స్ ఈవెన్ ఫంక్షన్. డైరెక్ట్గా ఈ పార్ట్ని దీని వరకు ఇంటిగ్రల్ 0 అని రాసేయచ్చు, పక్కన ఉన్నదాన్ని 2 టైమ్స్ ఆఫ్ అని రాసేయచ్చు. సో 1 + 2 టైమ్స్ ఆఫ్ 0 to π/2 b cos x dx. This is what we have. Okay, so 1 + 2 times of b into integral cos x and sin x 0 to π/2. 1 + 2 3 అని రాయకండి, sin π/2 ఎట్లాగో 1 కాబట్టి 2b. సో a ఈక్వల్స్ టు 1 + 2b ఈజ్ వన్ పర్టికులర్ రిలేషన్. నెక్స్ట్ అట్లానే b కూడా తీసుకోండి. వాట్ ఈస్ b? ఇంటిగ్రల్ -π/2 to π/2 t ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ, అంటే x ఇంటూ ఏ సైన్ ఎక్స్ ప్లస్ బి కాస్ ఎక్స్ డిఎక్స్. సో ఏ ఇంటూ ఇంటిగ్రల్ -π/2 to π/2 x sin x dx ప్లస్ బి ఇంటూ ఇంటిగ్రల్ -π/2 to π/2 x ఇంటూ కాస్ ఎక్స్ డిఎక్స్. ఓకేనా? క్లియర్లీ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ ఏంట్రా, ఇది ఆడ్ ఇది ఆడ్, ఓవరాల్గా ఇది ఈవెన్ ఫంక్షన్ వచ్చేసింది. అండ్ ఎక్స్ ఆడ్ కాస్ ఎక్స్ ఈవెన్, సో ఓవరాల్గా ఇది ఆడ్ ఫంక్షన్ అనమాట. సో దిస్ పార్ట్ విల్ బికమ్ 0 నౌ. ఆల్ వీ హ్యావ్ టు డూ ఇస్ ఏ ఇంటూ 2 times of 0 to π/2 x into sin x dx. Okay, u v, so 2a u into integral v minus integral u dash, అంటే 1 into integral v minus of minus plus మళ్ళీ integral cos x అంటే sin x అయిపోతుంది. We have limits from 0 to π/2. సో π/2 పెట్టినప్పుడు π/2 into cos π/2 0, sin π/2 1 ఉంది, 0 పెట్టినప్పుడు మొత్తం 0. సో 2a. సో దిస్ ఇస్ వాట్ వీ హ్యావ్, b ఈక్వల్స్ టు 2a అండ్ a ఈక్వల్స్ టు 1 + 2b. అన్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టేస్తే యుల్ గెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అన్నమాట. ఓకేనా? ఇప్పుడు ఈ రెండు తీసుకెళ్ళి ఇక్కడ పెట్టేస్తే దిస్ ఈస్ వాట్ యుల్ గెట్, విచ్ ఇస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు b ప్లేస్ 2a పెట్టండి, 4a, a - 4a - 3a, a వాల్యూ -1. ఇక్కడ ఒకసారి క్యాలిక్యులేషన్ చెక్ చేసుకోండి కావాలంటే మళ్ళీ. ఓకే, సో యా, b ప్లేస్ 2a, 4a, a - 4a - 3a, a వాల్యూ -1/3. సో -1/3 sin x ప్లస్ b ఇంటూ కాస్ ఎక్స్. సో a -1/3 కాబట్టి b -2/3, -2/3 కాస్ ఎక్స్. సో బేసిక్గా -1/3 ఆఫ్ sin x ప్లస్ 2 కాస్ ఎక్స్. దిస్ ఇస్ ద క్వశ్చన్. ఓకే, క్వశ్చన్ మళ్ళీ చూడండి, ఇది క్వశ్చన్. ఓకే, సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ అంటే ఎక్స్ టర్మ్ సపరేట్ చేసేసి ఇంటిగ్రల్ లోపల ఓన్లీ టీ టర్మ్స్ ఉండేలా చూసుకున్నాం. అండ్ లిమిట్స్లో నెంబర్స్ ఉన్నాయి కాబట్టి అవి కాన్స్టెంట్స్ అయిపోయినాయి, ఏ అండ్ బి. ఫస్ట్ స్టెప్ అది. ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు ప్రీవియస్ మెయిన్స్లో ఉన్నాయి ఇలాంటి చాలా, చూసుకోండి ఒకసారి. 22, 23లో దొరుకుతాయి, 21 ఆల్సో ఐ థింక్. ఓకే, ఏ అండ్ బి. సో నెక్స్ట్ నువ్వు ఏవైతే అనుకున్నావో ఆ కాన్స్టెంట్ ఏ బి తీసుకొని ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏ సైన్ ఎక్స్ ప్లస్ బి కాస్ ఎక్స్ అని వచ్చింది, అది రాసాం. ఏ అంటే ఏంటి, బి అంటే ఏంటో రాసేసుకున్నాం. అది దిస్ ఇస్ ద నెక్స్ట్ థింగ్ యూ హ్యావ్ టు. అండ్ ఒకసారి ఏ వాల్యూ తీసుకోవాలి,
ఇంకొకసారి బి వాల్యూ తీసుకోవాలి. అది దట్ ఈస్ ఆల్ యూనిట్ టు డూ. ఏ అంటే -π/2 ఎఫ్ ఆఫ్ టీ ఉంది కదా, ఎఫ్ ఆఫ్ టీ డిటి అన్న ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అని ఒకటే కదా ఇంకా అక్కడ. సో ఇప్పుడు ఆ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో ఏ సైన్ ఎక్స్ ప్లస్ బి కాస్ ఎక్స్ అని పెట్టేస్తాం. కన్ఫ్యూజన్ ఉంటే టీ అనేది తీసుకోండి, బట్ ప్రాపర్టీ ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు చెప్పుకున్న ప్రాపర్టీ అదే కదా. సో ఏ సైన్ ఎక్స్ ప్లస్ బి కాస్ ఎక్స్, నెక్స్ట్ ఇంకోసారి అలానే బి తీసుకున్నాం. సో రెండు ఈక్వేషన్స్, రెండు వేరియబుల్స్ ఏ అండ్ బి వాల్యూస్ ఫైండ్ చేసాం, తీసుకెళ్ళి పెట్టేసి అయిపోయింది. అది ఓకే. సో దిస్ ఇస్ ఇట్ ఇన్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని చెప్పుకుందాం.